ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన తల్లి కొడుకులను పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ధనలక్ష్మి అనే మహిళ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చిట్టూలి వేసి భారీగా నష్టపోయింది. కొనుగోలు చేసిన ఫ్లాట్ ఈఎంఐ చెల్లించలేక అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. చుట్టుముట్టిన ఆర్థిక కష్టాల నుండి బయటపడడానికి ధనలక్ష్మి అడ్డదారి వెతికింది. ఈజీ మనీ కోసం ఆమె యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో చూసి పక్కాగా స్కెచ్ వేసింది. ఈ పాపంలో తన కన్న కొడుకు అక్షిత్ ను కూడా భాగస్వామ్యం చేసింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ తల్లి కొడుకులు పక్కా జాగ్రత్తలు తీసుకున్నారు. స్కూటీ నంబర్ ప్లేట్ కనిపించకుండా ప్లాస్టర్ వేసేశారు. కొడుకు అక్షిత్ టోపీ మాస్క్ ధరించి బైక్ నడపగా తల్లి ధనలక్ష్మి చున్నీతో ముఖం కనిపించకుండా కప్పేసుకుంది. జూన్ 27న సుజాత నగర్ లో ఒంటరిగా వెళుతున్న ఒక వృద్ధురాల్ని వీరు టార్గెట్ చేశారు. అడ్రస్ అడుగుతున్నట్టుగా మాటలు కలిపి ఒక్కసారిగా ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసును తెంచుకుని స్కూటీపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టి నిందితుల ఆనవాళ్లను గుర్తించారు. తల్లి కొడుకులను అరెస్ట్ చేసి వారి నుండి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అద్దెకి ఎక్కడ తక్కువగా ఉన్నాయనేది ముందు సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేస్తే సుజాత నగర్ ఏరియాలో 10,000 రేంజ్ లో హౌసెస్ దొరుకుతున్నాయి. మనం అక్కడైతే ఎక్కువ కట్టవలసి ఉంటుంది. మనం పెందుర్తి ఏరియాలో అయితే బెటర్ గా ఉంటుందని ముందు ఆలోచనతో ముందు ఒక 3 days తిరిగారు. ఏరియాలో తిరగడంతో వాళ్ళకి ఈ నెక్స్ట్ దొరుకుతుంది ఈ విధంగా వచ్చింది. యూట్యూబ్ లో కొట్టడం ఇవన్నీ చూడడం జరిగింది. అందుకని ఏంటంటే హౌసెస్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఏరియాలో ఏమైనా చూసుకునేటప్పుడు కానీ మినిమం ఆధార్ కార్డు వాళ్ళ తాలూకు ఐడెంటిటీని ఖచ్చితంగా ఇస్తే తప్ప హౌసెస్ కూడా అద్దెకి ఇవ్వకూడదు.